ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరు అన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబు కోసం కర్చీఫ్ వేసి వచ్చారని టాక్ నడుస్తోంది. ఇక టీడీపీ ఈసారి ఎవరిని రాజ్యసభకు పంపుతుందో ఇంకా ఫైనల్ కాలేదు. అటు బీజేపీ నుంచి కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ఆ మధ్యనే కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు సీఎం చంద్రబాబును కలిశారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 ఎన్డీఏ కూటమిలో పట్టం లాంఛనమే. అయితే రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 3 పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. ఎవరికి వారు లాబియింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. నాగబాబు జనసేన ఆవిర్భావం నుంచి తోడుగా ఉంటున్నారు. అయితే లింగమనేని రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ నాగబాబు ఓకే అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా టీడీపీ నుంచి రేసులో ఉన్న సానా సతీష్, వంగవీటి రాధాకు భంగపాటు తప్పదు. పీఏసీ కార్పొరేషన్ చైర్మన్ కూడా కాపులకే ఇచ్చారు. ఈ కోణంలో అన్నీ ఒకే సామాజిక వర్గానికిస్తే ఇబ్బంది అనుకుంటే లింగమనేని రమేష్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన 2 స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో మాజీ ఎంపీ బీద మస్తాన్ రావును టీడీపీ తరఫున మళ్లీ పెద్దల సభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. 2 ఏళ్లకు పైగా పదవీకాలం ఉండగానే బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఇచ్చిన హామీ మేరకు మస్తాన్ రావును రాజ్యసభకు 2వ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ నుంచి మరికొందరు ఆశావహులు లైన్లో ఉన్నారు. కిలారు రాజేష్, సానా సతీష్, టీడీ జనార్దన్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, కనకమేడల, అశోక్ గజపతిరాజు వంటి నేతలు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా, లేదంటే కొత్త అభ్యర్థిని రాజ్యసభకు పంపుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని సమాచారం. నెల రోజుల ముందే ఇద్దరూ భేటీ అయినట్టు సమాచారం. తనను ఏపీ తరఫున నామినేట్ చెయ్యాలని కోరినట్టు తెలుస్తోంది. కేంద్ర సహకారం తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీకి ఒక రాజ్యసభ సీటు దక్కుతుందని అంటున్నారు. అయితే ఏపీలో కమలం పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులే లేరా అనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఏది ఏమైనా ఆ ముగ్గురు పెద్దల సభకు వెళతారా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది. రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10 లాస్ట్ డేట్. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు.